ఈ చెట్టేంటో తెలియని వారి కోసం ఈ వీడియో తీస్తున్నానండి. దీని గురించి తెలియని వారి కోసం చెప్తున్నానండి. ఇది వర్షాకాలంలో ఈ ఆకులతోటి వేడి వేడిగా బజ్జీలు చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. అసలు మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా! మీకు తినాలనిపిస్తుంది కదా! ఈ బజ్జీలు ఎలా చేసుకోవాలి? ఈ వామాకు వల్ల యూజెస్ ఏంటి? ఆ చెట్టు ఎలా పెట్టుకోవాలి? ఇవన్నీ వివరంగా చెప్తాను. వెల్కమ్ టు జస్సు క్లబ్. నా పేరు అరుణ. ఈరోజు ఈ వీడియో వామాకుల బజ్జీ అండి. ముందుగా వామాకులను నీళ్ళల్లో బాగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, కారం 2 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ తీసుకున్నాను. దాన్నే తినే సోడా అని కూడా అంటారు. తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇవన్నీ ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఈ బజ్జీలు ఒకసారి చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీ అండి. మీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఈ బజ్జీలు ఒక్కొక్కటి పిండిలో ముంచి ఆకులను ఇలా వేసుకోవాలి. ఇలా ఆకులకి ఆ పిండి అతుక్కొని ఉండాలండి. అది జారినట్టయితే కొంచెం పిండి కలుపుకోండి. ఇలా వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వామాకులు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయండి. అసిడిటీ తగ్గుతుంది. ఐరన్ లోపం ఉన్న వారికి ఈ ఆకులు తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. నోటి దుర్వాసన కానీ నోటి ఇన్ఫెక్షన్ కానీ తగ్గిస్తుంది. ఈ వామాకులది ఒక కొమ్మ పెట్టుకుంటే చాలండి, ఎన్నుకుంటుంది. తొట్టులో కానీ ఎక్కడన్నా ప్లేస్ ఉంటే మట్టిలో కానీ పెడితే తొందరగా మొలుస్తుందండి ఆ చెట్టు. ఈ ఆకుల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి. వావ్, చూడండి ఎంత సూపర్గా వచ్చాయో బజ్జీలు. మళ్ళీ వేస్తున్నా చూడండి. ఇలా ఒకటి ఒకటి వేసేసుకోవాలి. తర్వాత వేయించుకొని గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆకులని చెట్టును కానీ చూస్తే అస్సలు వదిలిపెట్టకండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు, చూడండి. సూపర్గా ఉందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.